సో ఇప్పుడు ఏమైంది? ఆ మోహం అన్నది నష్టమైంది. ఆ అంతర్యుద్ధం నడుస్తుంది లోపల ఎలా దీన్ని జయించాలి? ఏ రకంగా నేను పాపాన్ని మూట కట్టుకోకుండా దేవాలయం లాంటి శరీరంలో శాకాహారం ఏవైతే కూరగాయలు, పళ్ళుంటాయో అవి పెట్టాలి అనంటే ఇక్కడ మనం జయించాలి. సో సంకల్పం అన్న బాణం వెయ్యాలి. మనలో ఏదైతే ఆ క్రూరత్వము భక్తి మార్గంలో ఏవైతే ఆ పురాణాల్లో రాక్షసులని చెప్పి చూపిచ్చారో, రాక్షసులు ఎక్కడున్నాయంటే మనలోనే. సో ఆ రకంగా మనకి తినాలి అని చెప్పిన ఆలోచన ఎందుకొస్తుందంటే, దేహ స్థితిలో ఉండడం వల్ల పరధర్మంలోకెళ్ళిపోతాము. ఆత్మ అన్న స్థితిలో ఉంటే స్వధర్మంలోకెళ్తాం. సో అందుకే ఆ రకంగా జీవాలను హింసించి, ఆ రకంగా తిని దేవాలయం లాంటి శరీరాన్ని శ్మశానం చేసేసామనమాట. సో ఇది మనకిప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఇంతకు భగవంతుడు ఇచ్చిన ఈ శరీరాన్ని ఒక దేవాలయం లాగా చూసుకోవాలా? లేకపోతే ఒక శ్మశానం లాగా చూసుకోవాలా? సో నిర్ణయం మనది. ఇందాక శ్లోకం అందుకే వేసి చూపిచ్చాను. మన పాప పుణ్యాలతోటి ప్రమేయం లేదు. మళ్ళీ చూపిస్తున్నాను. భగవంతుడికి ఎవరి పాప పుణ్యాలతోనూ ప్రమేయం లేదు. జ్ఞానాన్ని అజ్ఞానం ఆవరించడం వల్ల జీవులకు అలాంటి భ్రమ కలుగుతుంది. సో జ్ఞానంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? ఈ దేహం అన్నది దేవాలయము. ఇందులో జీవుడే సనాతన దైవం అంటాడు. అంటే దైవీ గుణాలు ఉన్నాయి ఆత్మలో. సో ఇప్పుడు ఈ దేహాన్ని దేవాలయం అనుకోవాలా? శ్మశానం అనుకోవాలా? అన్న నిర్ణయం ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. సో దేహాన్ని దేవాలయం చేస్తే, ఆ దేవాలయంలో ఆత్మ దైవీ గుణాలతో ఉన్నప్పుడు ఇంకా జీవితమే వేరుంటది. అది ఎలా ఉంటదన్నది ఇంక అందరూ ఎక్స్‌పీరియన్స్ చేసి చూడాలి. ఈ రోజు మనం గుడికెళ్తే, దేవాలయానికెళ్తే ఎంత పవిత్ర ఫీలింగొస్తది. ఎంత మనశ్శాంతి అనిపిస్తది. ఎంత హాయి అనిపిస్తది. సో అదే విధంగా ఈ దేహాన్ని దేవాలయం అనుకుని, ఈ దేవాలయంలో ఆత్మ దైవీ గుణాలతోటుంటే ఆ జీవితం ఎలా ఉంటదో ఊహించాలి. లేదు అలా కాకుండా ఈ దేహం అన్నది ఒక శ్మశానం అనుకుని, ఈ శ్మశానంలో శవాలను వేసి, ఆ శవాల మధ్యలో ఆత్మ ఇంకా ఎలా ఉంటది? అది సుగంధంతోటి ఉంటుందా? దుర్గంధంతోటి ఉంటుందా? అన్నది ఇప్పుడు ఊహించండి మీరు. సో దేవాలయమా? శ్మశానమా? సో మనం దేవాలయం లాంటి దేహంలో ఉంటూ ఒక అందమైన, ఆనందమైన జీవితాన్ని గడపాలా? లేక దీన్నొక శ్మశానం అనుకుని, శవాలు వేసుకుని శ్మశాన జీవితాన్ని గడపాలా? శ్మశాన జీవితంలో ఏమైతది? ఎప్పుడు విషాదమే. ఎప్పుడూ వైరాగ్యమే. ఎప్పుడూ ఏడుపే. ఎప్పుడూ రోగాలు. ఎప్పుడూ సమస్యలు. సో అటువంటి శ్మశాన జీవితాన్ని గడపాలా అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకోవాల్సిన విషయం.